నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అరటి ఊస, దీన్నే బనానా స్టెమ్ అంటారు. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అరటి ఊసుతోని ఏ విధంగా మనం జ్యూస్ తయారు చేసుకోవాలి, కావలసిన పదార్థాలు ఏంటి, ఇక తీసుకునే విధానం ఏంటి, ఇక దీన్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రత్యేకమైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, సో ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హఠం యోగా స్టూడియో నుంచి ఈషా హఠ యోగా టీచర్ ఉషా గారు. నమస్కారం ఉషా గారు. నమస్కారం. సో అయితే మనం గత ఎపిసోడ్స్గా అనేక రకాల ఈ హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించి జ్యూసెస్ అనేవి తయారు చేసి చూపిస్తున్నాం కదా. సో ఈ అరటి ఊస గురించి ఏం చెప్తారు, దీని జ్యూస్ తయారీ విధానం ఎలాగా, దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏంటి? సో అరటి ఊస బనానా స్టెమ్. ఓకే. పూర్వకాలం బాగానే వాడేవాళ్ళు. ఈ రోజుల్లో దీని గురించి మర్చిపోయాం. ఎగ్జాక్ట్లీ. సో దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. జ్యూసే కాకుండా ఇంకా వేరేగా కూడా ఎలా వాడచ్చు అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ మనం ఈరోజు జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే. మెయిన్ ఇంగ్రీడియంట్ అరటి ఊస, తర్వాత మింట్ లీవ్స్. ఇది టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఇది వాష్ చేసి పెట్టాను. ఓకే. తర్వాత హనీ ఆర్ తాటి బెల్లం కూడా వాడచ్చు. ఓకే, అంటే స్వీట్నర్. ఓకే. అండ్ బటర్ మిల్క్, ఇది మస్ట్ కాదు. ఇది ముక్కలు కట్ చేసిన తర్వాత ఇది తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఓకే. సో అన్ని కట్ చేసుకుని జ్యూస్ చేసేలోపు అవి బ్రౌన్గా అయిపోతుంది. అది అవాయిడ్ చేయడానికి వాటర్లో కట్ చేసిన వాటిని వాటర్లో వేయాలన్నమాట. దానిలో కొంచెం బటర్ మిల్క్ కలుపుతాం. ఓకే. సో మీ చెయ్యి కాస్త బాగాలేదు కాబట్టి ఎంజాయ్ చేయండి కాబట్టి నేను కట్ చేస్తాను. కట్ చేయమంటారా? ఓకే. అయితే ఈ అరటి ఊస ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండడానికి కాస్త బౌల్లో వాటర్ తీసుకొని బటర్ మిల్క్ అనేది కలపాలి. సో దానిలో ఈ ముక్కలు వేస్తే కనుక నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఓకే. సాల్ట్ అవాయిడ్ చేస్తాం బేసికల్గా. డైరెక్ట్గా ఫ్రెష్గా తీసుకునే ఫుడ్స్లో వేటిలో సాల్ట్ కలుపుతాం, అందుకని బటర్ మిల్క్. ఓకే. సో దీన్ని కట్ చేయడానికి ఏమైనా ప్రాసెస్ అనేది ఉందా? మనం వాడే దాన్ని బట్టి, దేనికోసం వాడుతున్నాం అనే దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. తర్వాత చేస్తాం. జ్యూస్కి అయితే కొంచెం పెద్ద పీసెస్ చేసినా పర్లేదు. ఓకే. అంటే ఇద్దరికి జ్యూస్ కావాలంటే ఎంత తీసుకోవాలి అంటారు? ఈచ్ పర్సన్ కి ఈ థిక్నెస్ ని బట్టి. ఇది సన్నగా ఉంది, ఒక్కొక్కసారి కొంచెం లావుగా ఉంటుంది అన్నమాట. దీని చుట్టూ వైట్ కలర్ లేయర్ లాగా ఉంటుంది. ఫస్ట్ అది తీసేయాలి. ఇది ఆల్రెడీ తీసేసింది కాబట్టి చెప్పలేదు. అది తీసేసి కోర్ లోపల ఉండేదాన్ని వాడుకోవాలన్నమాట. ఈ సైజ్ అయితే కనుక 1.5 ఇంచ్ సరిపోతుందండి ఒకరికి. ఈ పీసెస్ దాంట్లో వేయమంటారా? ఇంకొంచెం కట్ చేద్దాం. ఓకే. ఇట్లా బ్లెండ్ చేయడానికి కష్టం. ఓకే, నో ఇష్యూ. దీనిలో ఫైబర్ చాలా ఉంటుందండి. టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది దీంట్లో ఫైబర్ ఉంటుందని. సో అరటి నార ఒత్తులు కూడా దీంతోనే తయారు చేస్తారు. ఎస్పెషల్లీ ఈ కార్తీక మాసంలో దీన్ని వాడాలని చెప్తూ ఉంటారా? అవును, అదే మన పూజల్లో ఇలాంటివన్నీ మర్చిపోకుండా. అవును, మర్చిపోకుండా గుర్తుండడానికి పూజల్లో రిచువల్స్ లో వీటిని ఇంక్లూడ్ చేశారు. సరిపోతుంది. ఒక ఇద్దరికి కావాలంటే అంత ఇది ఒకళ్ళకి వస్తుంది. ఓకే. సో ఇలాంటి స్టెమ్ ఒకటి తీసుకుంటే కనుక ఇద్దరికి సరిపోతుంది. ముగ్గురు 3 మెంబర్స్ వరకు సరిపోతుంది. ఓకే. సో అరటి ఇప్పుడు ఈ పీసెస్ ని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోండి. ఓకే. అండ్ టేస్ట్ కోసం కొన్ని మింట్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే. వాటర్ యాడ్ చేస్తున్నాను.
ఈ మజ్జిగ యాడ్ చేయాల్సిన పని లేదంటారా ఉషా గారు? ఈ పీసెస్ సోక్ చేయటం కోసం వాడుతున్నాము, జ్యూస్లో మజ్జిగ అవసరం లేదు. ఓకే అండి. సో మింట్ లీవ్స్, కొంచెం వాటర్, ఇంకా ఈ అరటి స్టెమ్ పీసెస్ అంతే. ఓకే, బ్లెండ్ చేద్దాము. ఇప్పుడు దీనిలో వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ బనానా జ్యూస్ కలరే వచ్చింది. సో ఫిల్టర్ చేసుకున్నాము. చాలా మంది కూడా ఈ రోజుల్లో ఈ ఫైబర్ కంటెంట్ దేంట్లో ఉంటుందా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా మనం తీసుకునే ఆహారాలు ఎక్కువగా ఫైబర్ అనేది ఉండదు, దానికోసం స్పెషల్గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో అలాంటి వాళ్ళు ఈ అరటి ఊసతో తయారు చేసిన జ్యూస్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈజీగా ఫైబర్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు అంటారా? దీన్ని ఇంకొంచెం కంప్లీట్గా ఫైబర్ని కూడా ఎలా ఉపయోగపెట్టుకోవాలో ఈ జ్యూస్ అయిపోయాక చూద్దాం. ఓకే, సో టేస్ట్ కోసం హనీ యాడ్ చేస్తున్నాను. ఓకే, సాల్ట్ అవాయిడ్ చేయండి. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా తాగేయచ్చు, ఏం అవసరం ఉండదు, బట్ కావాలంటే కలుపుకోవచ్చు. ఈ కలర్ మింట్ లీవ్స్ వల్ల కూడా వస్తుంది. ఓకే, మింట్ లీవ్స్ అనేవి ఆప్షనల్ మనకి, ఆప్షనల్. కాస్త సంథింగ్ పంజెంట్ స్మెల్, పంజెంట్ టేస్ట్ అనేది కావాలంటే కూడా. అంటే దీనికి టేస్ట్ ఏమి ఉండదు లక్ష్మి గారు, కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక పర్సన్ తాగొచ్చండి లక్ష్మి గారు, ఇంత క్వాంటిటీ. అంటే మేడం మీరు చెప్పినట్లుగా ఇది కూడా అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలా? దీనికి కూడా మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటివి ఎంటీ స్టమక్లో తీసుకుంటే ప్లస్ మార్నింగ్ టైం తీసుకుంటే బాగా పనిచేస్తాయి. ఓకే, సో ఇక ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏం చెప్తారు? అరటిఊస జ్యూస్ తీసుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది అండ్ కాన్స్టిపేషన్, ఎప్పుడైతే డైజెషన్ బాగుంటుందో కాన్స్టిపేషన్ కూడా ప్రాబ్లం ఉండదు, కాన్స్టిపేషన్ ఇష్యూ ఉండదు. ఓకే, అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అరటి ఊస జ్యూస్ తీసుకోవటం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా ఉంటాయి రెగ్యులర్గా తీసుకుంటుంటే. ఒకవేళ స్టోన్స్ వస్తే కనుక ఇది మైల్డ్గా ఉన్నప్పుడు ఈ జ్యూస్ వాడటం వల్ల స్టోన్స్ మెల్ట్ అయిపోతాయి, కిడ్నీ స్టోన్స్ మెల్ట్ అవుతాయి. అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా హెల్ప్ అవుతుంది అరటి ఊస జ్యూస్. అంతేకాకుండా మీరు అన్నట్లుగా కిడ్నీ స్టోన్స్ ప్రివెంటివ్ మేకర్ గా కూడా ఇది ప్రివెంటివ్ అండ్ ఆల్సో ఉన్నా కూడా మెల్ట్ అవుతుంది. అంటే మరీ సివియర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా దీని మీద రిలై అవ్వటం కరెక్ట్ కాదు. ఇది తీసుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, కొంచెం మైల్డ్గా ఉన్నా లేకపోతే సివియర్ కానంత వరకు దీంతో రెమెడీ చేయొచ్చు. ఓకే, ఇంకొక అద్భుతమైన బెనిఫిట్ ఉందండి, దానిలో ఉండే హై ఫైబర్ కంటెంట్ వల్ల కొలెస్ట్రాల్ ఎక్సెస్ అవ్వకుండా చూస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఓకే, అండ్ అరటి ఊసలో ఏంటంటే ఫ్రూట్లో ఏమేమైతే న్యాచురల్ గా లభిస్తాయో అవన్నీ దీనిలో కూడా ఉంటాయి, పొటాషియం, వైటమిన్ B6 అలాంటివన్నీ దీనిలో కూడా ఉంటాయి. సో మినరల్ న్యూట్రిషన్ వైజ్ కూడా మనం ఏం మిస్ అవ్వం. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ గా మనం అరటి పండుని తీసుకుంటే ఎటువంటి పోషకాలు లభిస్తాయో అవన్నీ కూడా దీని ద్వారా లభిస్తాయి. అంతేకాకుండా ఎక్స్ట్రాగా దీనిలో ఫైబర్ అనేది ఉంటుంది. ఎస్ అండి, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది కాబట్టి సో అందరికి అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందని కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అండ్ కొలెస్ట్రాల్ అండ్ జనరల్లీ డైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ కి చాలా మంచిది. ఓకే, అంతేకాకుండా కోలన్ కూడా క్లెన్స్ చేస్తుంది. ఎస్, సో దీని ఇంకా వేరే జ్యూస్ ఒక రెసిపీ ఇంకా వేరేగా ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, ఓకే అది జ్యూస్ రెసిపీ, అది జ్యూస్. వీటిని సన్న పీసెస్ కట్ చేసుకుని రకరకాలుగా వాడుకోవచ్చు. ఓకే, ఒకటి పెసరపప్పుతో కూర చేసుకోవచ్చు. పెసరపప్పు నానబెట్టి ఈ పీసెస్ అండ్ పెసరపప్పు కలిపి
స్టీమ్ కుక్ చేయాలి. ఓకే. దాన్ని తిరగమాత వేసుకోవటమే, ఏమీ స్పైసెస్ ఏం అక్కర్లేదు. మన రెగ్యులర్ ఉప్పు కారం అవే సరిపోతాయండి. ఓకే. సో ఇంత చిన్న చిన్న మామూలుగా మనం కూరలకి ఎలా తయారు చేసుకుంటామో అలాగా. సో ఇట్లా సన్న పీసెస్ అయితే ఏంటంటే చూడటానికి బాగుంటుంది, తొందరగా ఇది ఎలాగా తొందరగానే కుక్ అవుతుంది. ఓకే. చూడటానికి బాగుంటుంది, తినటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫిల్టర్ చేయటం వల్ల ఏంటంటే ఒకటి ఫైబర్ టోటల్ గా రాదు, ఫిల్టర్ చేసేస్తున్నాం కాబట్టి. సో ఇలా పెసరపప్పుతో కలిపి కూర చేసుకోవచ్చు, ఒకటి బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఓకే. లేదా ఇలా కట్ చేసిన పీసెస్ని స్టీమ్ చేసి ఈదర్ దోశ మీద టాపింగ్ లాగా వేసుకోవచ్చు. స్టీమ్ చేయకుండా అన్నంలో కలిపేసి వండుకోవచ్చు, లేదా ఇడ్లీ బ్యాటర్లో కలుపుకోవచ్చు. అట్లా ఇంకా మన క్రియేటివిటీని బట్టి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో దీనివల్ల చాలా మంది అంటే ఈ విధంగా ఫైబర్ డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మీరు చెప్పినట్లుగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. సో కిడ్నీ ఇష్యూస్ కూడా ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా తగ్గుతాయంటారా? తగ్గుతాయండి. ఓకే. ఇది ఇంకా ఎక్కువ యూస్ఫుల్ కదా. అంటే అఫ్ కోర్స్ ఇది ఫ్రెష్ జ్యూస్ అనుకోండి, ఇది దానిలో ఫైబర్ ఎక్కువ ఉంది కదా. సో ఈ హై ఫైబర్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఈటింగ్ ఉండదు. ఓకే. కడుపు నిండిన ఫీలింగ్ ఉండడం వల్ల ఎక్కువగా తినము, అండ్ డైజెషన్ కూడా తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా మనం తీసుకునే ఆహారం 2-2.5 hours లో డైజెస్ట్ అయిపోయి క్లియర్ అయిపోవాలి స్టమక్ బ్యాగ్ నుంచి. సో అట్లా అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో దీనివల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏంటి? అంటే ఎవరైనా తీసుకోకూడదా ఇలాగా ఉంటుంది కదా అది. అండ్ ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే డయాబెటీస్ పేషెంట్స్ కానీ, సో థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇలాంటి వాళ్ళు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారా? మనకి ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, ఫస్ట్ థింగ్ మీరు ఎవరైనా ఆయుర్వేదం సిద్ధ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఏ ఇష్యూకి వెళ్ళినా కూడా, ఏ హెల్త్ ప్రాబ్లమ్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ ఇంటెస్టైన్స్ క్లీన్ చేయటం. ఓకే. సో ఇవి మీరు చెప్పిన ఇష్యూస్కి డైరెక్ట్గా ఉపయోగపడకపోవచ్చు, బట్ ఎప్పుడైతే డైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ లేకుండా కోలన్ క్లీన్గా ఉంటుందో ఇలాంటివన్నీ రావు. హెల్దీగా ఉంటాం, న్యాచురల్లీ హెల్దీగా ఉంటాం. మనం ఎప్పుడు వచ్చాక ఏం చేయాలనే దాని గురించే మాట్లాడుకుంటాం, బట్ ఇలాంటివి రెగ్యులర్గా వాడటం వల్ల రావు. సో వచ్చాక ఏం చేయాలనే క్వశ్చనే ఉంటుంది. చాలా మంది కూడా ఈ కోలన్ క్లెన్స్ చేసుకోవడానికి రకరకాల డ్రింక్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు, బయట దొరికేవి అవి తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఉపయోగం లేకపోగా మళ్ళీ దానివల్ల వచ్చే అనర్థాలే ఎక్కువగా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా ఫ్రెష్ జ్యూస్ కానీ లేదంటే ఇంత న్యాచురల్గా దొరికే ఇది తీసుకోవడం వల్ల కొలెన్ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది. ఇక అంతేకాకుండా మీరు అన్నట్లుగా చాలా మంది కూడా ఎక్కువ ఆకలి కాకుండా ఏ విధంగా ఉండాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా వాడచ్చు, దీనివల్ల అనర్థాలు ఏమీ ఉండవు. ఎవ్రీడే వాడుకోవచ్చు, దీనిలో ఏమీ దోషం ఉండదు. కాకపోతే అవైలబిలిటీ ఒకటి, ఇప్పుడు సీజన్ కాబట్టి చక్కగా వాడుకోవచ్చు. ఎస్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు, చాలా మంచి జ్యూస్ని మాకు పరిచయం చేశారు. అంతేకాకుండా ఒక మంచి ఫుడ్ గురించి, దీన్ని ఎలా వాడుకోవాలనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారండి. సో దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చూస్తే నిజంగానే అదొక మిరాకిల్ లాగే అనిపిస్తూ ఉంది. నిజంగా ఇంత న్యాచురల్గా మనం తగ్గించుకోవచ్చు ఇన్ని అనారోగ్య సమస్యలని, ఇంత మంచి ఫుడ్ రాకుండా చూసుకోవచ్చు. ఎస్, ప్రివెంటివ్ మేకర్గా అని కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, అరటి ఊసుతోని ఏ విధంగా మనం జ్యూస్ తయారు చేసుకోవచ్చు, అంతేకాకుండా దీంతో ఇంకా ఎటువంటి ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఉషా గారు చెప్పినట్లుగా తయారు చేసి తీసుకోండి. సో ఇది చాలా ప్రివెంటివ్ మేకర్గా పనిచేస్తుంది, అనారోగ్య సమస్యలు రాకుండా. అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇది వాళ్ళ టాపిక్, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.